హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం చదువుకుని ముందుకెళ్దాం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడైండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తనను వెదకువారికి ఫలము దయచేవాడనియు నమ్మవలని కదా. హెబ్రీ 11:6. స్తోత్రం దేవా, ఈరోజు యొక్క వాక్య వెలుగులో మమ్మల్ని అందరూ నడిపించి బలపరిచి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనిపించేలాగా చేసావు. నీకు వందనాలు. యేసునామములో ప్రార్థించిన మేము పొందుకున్నాం తండ్రి, ఆమేన్. పిల్లలు గమనించాలి, చాలామంది ఒక సామెత అంటారు, ఏంటంట, నీతులు చెప్పేటందుకే చేసేటందుకు కాదంటారు. అంటే చాలామంది నీతులు చెప్తారు కానీ వాటిని పాటించరు. ఈవెన్ సేవకులు కూడా చాలామంది ఇలా ఉండాలి అలా ఉండాలి చెప్తారు కానీ వారు పాటించరు. ఒక అద్భుతమైన సంఘటన మీతో పంచుకుంటాను. అంజమ్మ గారు ఉన్నారు ఒక ఊరిలో. ఆవిడ ఏం చేస్తుందంటే గేదెలు పెంచుతుంది. ఆ అంజమ్మ గారికి 6 గేదెలు ఉన్నాయి. ప్రతిరోజు కూడా వాటి నుంచి పాలను స్వీకరించి ఆ పాలన్నీ కూడా పట్టణానికి తీసుకుని వెళ్ళి మరి ఎవరైతే తన ఖాతాదారులు ఉన్నారో వాళ్ళకి పోసేటువంటిది. పట్నం వెళ్ళాలంటే ఆమెకి ఒక కాలవ అడ్డుగా ఉంది. ఆ కాలువను బల్లకట్టుపై దాటాలన్నమాట. బల్లకట్టు అంటే ఏంటంటే ఒక బోట్ లాగా ఉంటుంది. దానికి ఇంజిన్ ఏముండదు. యువతల పక్కన బోట్ నిండిన వెంటనే దానికి తాడు ఉంటుంది. అవతల పక్కన తాడు కట్టుకుంటారు. ఆ తాడు పట్టుకు లాగితే యువతలు అవతలకి వెళ్తారు. మళ్ళీ అవతల నిండాక యువతలకు వస్తారు. ఈ విధంగా ఈ బల్లకొట్టు అంటారన్నమాట దాన్ని. ఈ బల్లకొట్టు మీద ఏం చేస్తుందంటే ప్రతిరోజు పాలు పట్టుకొచ్చి పోసి వెళ్తూ ఉందన్నమాట. సో బల్లకొట్టు నడిపే వ్యక్తి ఏం చేసేవాడంటే అవతల నిండే వరకు కూడా ఒడ్డుకు వెళ్ళేవాడు కదా, ఆపేసేవాడు. నిండాలంటే టైం పడుతుంది కదా. అప్పుడు ఈ పాలేసే ఆవిడ ఒక పాస్టర్ గారు కూడా పాలేస్తుంది. ఆయన పేరేంటంటే పాస్టర్ జడ్సన్ గారు అనమాట. ఈ పాస్టర్ జడ్సన్ గారు ఏం చేశారంటే, అంజమ్మ ఆలస్యంగా వస్తుంది కాబట్టి ఒక్కోసారి ఆలస్యమైంది, మరి ఒక్కోసారి ముందుగానే వచ్చేది. ఆలస్యమైనప్పుడు అల్లా ఏం చేసేవాడు అంటే నీ పాస్టర్ గారు తిట్టేసేవాడు. నేను కాఫీ తాగితేనే కానీ ఏ పని చేయలేను. ఏందంజమ్మ ఇలా లేటుగా వస్తావు, నువ్వు ఆలస్యంగా రావడం వల్ల నా పనులన్నీ ఆలస్యం అయిపోతున్నాయి అనేటువంటి వాడు. అందుకు అంజమ్మ గారు, పాస్టర్ గారు నేను పెందరగాడని వెళ్ళిస్తాను, చీకటితో వెళ్ళిస్తాను, నేను పాలు పెట్టుకుని చాలా ఎర్లీగానే వస్తున్నాను, ఒక్కోసారి బల్లకట్టు కరెక్ట్గా ఉంటూ వచ్చేస్తున్నాను. లేదనుకోండి ఏమవుతుందో తెలుసా, ఆ బల్లకట్టు దగ్గరకు వచ్చేసరికి నేను పెందరగాడ లేసి కాల ఒడ్డుకు వస్తాను కానీ ఆ బల్లకట్టు ఒక్కొక్కసారి అవతల ఉంటుంది, నేనేమి ఇవతలు ఉంటాను. అవతల నిండి మళ్ళీ ఇవతలకు వచ్చి మళ్ళీ ఇవతల నిండి నన్ను తీసుకుని ఇవతలకు వచ్చేసరికి లేట్ అయిపోతుంది. నిండి దగ్గర నేను రాలేను కదా, వాడేమో తీసుకురావట్లేదు కదా, అందువల్లనయ్యా నాకు ఆలస్యం అవుతుంది అని చెప్పి రీజన్ ఒరిజినల్గా ఏది ఉందో అది చెప్పింది ఆవిడ. అందుకు ఈ పాస్టర్ జడ్సన్ గారు ఏమన్నారంటే, నీకు విశ్వాసం లేదా, నీకు విశ్వాసం లేదు, మోసే ప్రార్థిస్తే సముద్రం పాయలవ్వలేదా, యెహోషువ ప్రార్థిస్తే యొర్దాను నది నీళ్లు ప్రవహించడం మానేలేదా, ఆగిపోలేదా, ఇశ్రాయేలీయులు అందరూ కూడా 6 నెలల మీద నడిచి వచ్చారు కదా, వారి యొక్క విశ్వాసాన్ని బట్టి సముద్రము నదులు దాటితే నువ్వు కాలు దాటలేవా, నీవు నిజంగా దేవునికి ప్రార్థన చేస్తే నీటి మీద నడుచుకుంటూ వచ్చేస్తావు, నువ్వు నిజంగా నమ్మినట్లయితే నీటి మీద నడుచుకుంటూ వచ్చేస్తావు అన్నాడంట పాస్టర్ గారు. ఎప్పుడైతే ఈ మాటలు విన్నదో అంజమ్మ గారికి విశ్వాసం వచ్చింది. నిజం అనుకున్నది. ఓహో నిజమే కదా, వాళ్ళందరూ జరిగాయి, నాకెందుకు జరగవు, సముద్రాన్ని బయలు చేశాడు మోసే గారు, యెహోషువ గారు, వీళ్ళంతా చేశారు కదా, మరి నాకెందుకు జరగవు, నా జీవితంలో ఎందుకు జరగవు అనేటువంటి విశ్వాసం నమ్మకం వచ్చేసిందంట ఆవిడకి. అప్పటి నుంచి ఆమె ఒక్కరోజు కూడా ఆలస్యం కాకుండా ఉదయమే పాలు పోసేస్తుంది. వచ్చి ఒక్కరోజు లేట్ అవ్వట్లేదు, కరెక్ట్ టైంకి చేస్తుంది అనమాట. ఈ మరి కనీసం ఎప్పుడప్పుడు లేట్ అయ్యేటువంటి ఈమె ఒక్కరోజు లేట్ అవ్వట్లేదు. కొన్ని నెలలుగా చూస్తున్నాడు, నెల అయిపోతుంది అనుకుంటా. ఒకరోజు పాస్టర్ గారికి, జడ్సన్ గారికి, అంజమ్మ ఏంటి అంజమ్మ ఈ మధ్య ఒక్కరోజు కూడా లేట్ అవ్వలేదు, మంచి క్రమంగా వచ్చేస్తున్నావు, టయానికి వచ్చేస్తున్నావు, ఏంటి విశేషం ఏంటి అని అడిగితే అప్పుడు అంజమ్మ గారు చెప్పినటువంటి విషయాన్ని బట్టి పాస్టర్ గారు ఆశ్చర్యపోయాడంట. ఏమన్నదంట అంజమ్మ గారు, ఓ పాస్టర్ గారు మీరు చెప్పారు కదా నేను బల్లకట్టు కోసం ఆగడం లేదు, మీరు చెప్పారు కదా దేవునికి ప్రార్థన చేసి నీటిపై నడుచుకుంటూ వచ్చేసాయి
అన్నారు కదా, నిజంగా నమ్మానండి, ప్రార్థన చేసుకుంటున్నాను, దాని మీద నడుచుకుంటూ వచ్చేస్తున్నాను. ఏంటి? అదేనండి, ఆ యొక్క కాలం ఉంది కదా, ఆ బల్ల కట్ట అవసరం లేకుండా నేను నడుచుకుంటూ వచ్చేస్తున్నాను. నడుచుకుంటూ వచ్చేస్తున్నావా? ఈ పాస్టర్ గారికి నమ్మకం కుదరట్లేదు. చెప్పింది ఎవరో పాస్టర్ గారే, కానీ పాస్టర్ గారికి నమ్మకం కుదరట్లేదంట. నీవు నీటి మీద నడవటం ఏంటమ్మా? నువ్వు నీటి మీద నడుస్తున్నావా? అవునండి అయ్యగారు, నిజమే. నిజమా? సరే పద, నడు, నా ముందు నడు చూపించు. అంజమ్మా, నా ముందు నడు చూపించు. అవునయ్య గారు, మనం తిరిగిన నీటి మీద నడుచుకునే వెళ్ళాలి కదా, రండి అని తీసుకొని మరి నడు అంటూ ఆయన వెనకాలే వచ్చాడంట. కాలువ దగ్గరికి వచ్చాడంట. కాలువ వచ్చేసింది, కాలువ ఒడ్డున ఉన్నాడు. అంజమ్మ ప్రార్థన చేసుకున్నది. యేసయ్య, ప్రతిరోజు సహాయం చేస్తున్నావు, థ్యాంక్ యూ జీసస్. ఇంతకాలం సహాయం చేసింది, ఇప్పుడు కూడా సహాయం చేస్తున్నావు. మరి ఈ నీటి చుక్క నా కాలికి తగలకుండా నువ్వు చేస్తావు, నీకు వందనాలు, ఆమేన్ అని ప్రార్థన చేసుకుని చక్క నీటి మీద నడుచుకుంటూ వెళ్ళిపోయిందంట అవతల ఒడ్డుకి. వా వండర్, నిజమే. ఓ పాస్టర్ గారు, విశ్వాసేనండి, మీ మాట మీద నేను నడిచి వచ్చేసాను, మీరు చెప్పారు, నమ్మేశాను, దేవుడు కార్యం చేసేసాడు, రండి, మీరు కూడా రండి, దేవుడు గొప్పోడు అని చెప్పి జడ్సన్ పాస్టర్ గారిని ఈ యొక్క అంజమ్మ గారు పిలవటం ప్రారంభించారు. మరి రాకపోతే పరువు పోతుంది కాబట్టి ఈయన ఏం చేశాడు పాస్టర్ గారు, ఆయన కూడా మరి నడవాలని చెప్పి జడ్సన్ గారు 2 అడుగులు వేశాడు. 2 అడుగులు వేయటంతో నీటిలో మునిగిపోయాడు. ఆయన 2 అడుగులు ఎద్దులోకి నీటిలో మునిగిపోయాడు. అప్పుడు అంజమ్మ గారు అన్నారు, పాస్టర్ గారు, మీరు ప్రార్థన చేశారు, ప్రార్థనతోనే ప్రయాణం ప్రారంభించారు, ప్రార్థనతోనే అడుగులు వేశారు, కానీ ఎందుకని మునిగిపోయారు అనుకున్నారు పాస్టర్ గారు? ఇప్పుడు ఈ నీరు నన్ను తాకదు, దేవ అంజమ్మని నడిపించడానికి నన్ను నడిపిస్తున్నాను, కొందరు థ్యాంక్ యూ చేస్తా అని చెప్పి అంతా ప్రార్థన చేశాడు. కానీ నీటిలో దిగుతున్నాడంట. నీటిలో దిగేటప్పుడు ఆయన ఏం చేశాడంట, పంచె ఎక్కడ తడిసిపోతుంది అని చెప్పి పైకి ఎత్తు పట్టుకున్నాడంట. చూడండి, ఏమి నమ్మాడైనా, నా కాళ్ళు నీటిలోకి దిగిపోతాయి కాబట్టి నా పంచె తడిసిపోతుంది అంటే ఇప్పుడు ఆయన నమ్మనట్ట నమ్మలేనట్ట? ఆయన ఏం నమ్మాడు? తడిసిపోతానని నమ్మాడు. ఇప్పుడు ఒడ్డు నడిచినప్పుడు పంచి పైకి ఎట్టుకోలేదు కదా, మరి నీటి మీద నడిచినప్పుడు కూడా నేను మామూలుగానే ఉంటాను, రోడ్డు మీద నడిచినప్పుడు ఎలా నడుస్తాను, నీటి మీద ఎలా నడుస్తాను కాబట్టి నా కాళ్ళకే నీళ్ళు తగినప్పుడు నా పంచి కిందకి తగులుతుంది అన్న విశ్వాసం ఆయనకు ఉండాలి కదా. ఆయన ఏం చేశాడు? అట్లా కాకుండా పంచికట్టుని ఏం చేశాడంట, పైకి పెట్టుకున్నాడంట. గమనించాలి నా ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా. పాస్టర్ గారు, నీటిలో దిగుతున్నప్పుడు మీ పంచె తడిసిపోతుందేమో అని చెప్పి పైకి ఎత్తుకున్నారు. మీకు దేవునిపై విశ్వాసం లేదన్నమాట అని అన్నదంట అంజమ్మ గారు. మీకు దేవుని మీద విశ్వాసం లేదు, ఎందుకంటే విశ్వాసం ఉంటే నాకులాగా నడిచి వచ్చేసేవారు. నాకు సహాయం చేసిన దేవుడు మీకు కూడా సహాయం చేస్తాడు. మీ అల్ప విశ్వాసమే మిమ్మల్ని ముంచేసింది. మీ అల్ప విశ్వాసమే మిమ్మల్ని ముంచేసింది. చూసారా, పాస్టర్ గారు మునిగిపోయాడు, విశ్వాసి నడిచిపోయింది. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, పాస్టర్ గారు మునిగిపోయాడు, విశ్వాసి నడిచిపోయింది. ఈ రోజున ఎవరు పాస్టరా విశ్వాస ఏమి చూడ దేవుడు, ఎవరైతే విశ్వాసం ఉంటుందో, విశ్వాసం కలిగిన వారికి కొదువే ఉండదు, విశ్వాసం గల వారికి లోటే ఉండదు. విశ్వాసం కలిగినటువంటి వారు అద్భుతాలు సృష్టిస్తారు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రతి వారికి అంజమ్మ గారు లాంటి విశ్వాసాన్ని పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించి నడిపించి బలపరచును గాక. ఆమేన్.